కరీంనగర్లో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నగరమంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో బీజేపీ ఎంపీ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు గంగుల కమలాకర్ నివాసంతో పాటు క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంద్కు సహకరించాలని గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుండగా శాంతియుత నిరసనకే సిద్ధమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక నిరసనలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ సిటీ ట్రైనింగ్ సెంటర్కు తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కరీంనగర్లోనైతే పొలిటికల్ హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఆ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తూ పోలీసులు వచ్చారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ని సైతం హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున గంగుల కమలాకర్ నివాసానికి చేరుకోవడంతో ఇక్కడ ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కార్యకర్తలతో కలిసి గంగుల కమలాకర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు వలయాన్ని ఛేదించుకొని వెళ్తుండగా ఈ పోలీసులు అయితే అప్రమత్తమై వెంటనే అటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటు గంగుల కమలాకర్ ని సైతం అరెస్ట్ చేసి తమ అదుపులోకి అయితే తీసుకున్నారు. వారిని ఇక్కడ కరీంనగర్ సిటీ ట్రైనింగ్ సెంటర్ కి అయితే తరలించిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఈ అరెస్టును అయితే ఖండిస్తూ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆ కోర్టు చౌరస్తాలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా అయితే ఆ పోలీసులు అయితే అడ్డుకొని వారిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి కరీంనగర్లోనైతే బంద్ నేపథ్యంలో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. బంద్ ప్రభావం పాక్షికంగా ఉన్నప్పటికీ ఆ బీఆర్ఎస్ శ్రేణులు అయితే స్వచ్ఛందంగా బంద్ షాపులు మూసేసి తమకు సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. మరోవైపు ఇదే అంశంపై నిన్న కూడా బీజేపీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ప్రజా శ్రేయస్సు కోసము శ్రేయస్సు కాని అంశానికి బంద్ పిలిపియడం ఏంటి అంటూ కూడా బీజేపీ శ్రేణులు బీజేపీ నాయకులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు నిన్న బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి కూడా బంద్కైతే సహకరించాలి, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ యొక్క షాపులు మూసేసి బీజేపీ చేస్తున్న దమనకాండకైతే వ్యతిరేకంగా తమకు సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం అయితే గమనార్హం అని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రెస్ మీట్ లో అయితే పోలీస్ పహారాలలో అయితే కొనసాగిందని అయితే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాజకీయ వేడి ఏ స్థాయిలో ఉందని అయితే కూడా మనం చెప్పవచ్చు. మొత్తానికి ఒక కరీంనగర్ బీఆర్ఎస్ బీజేపీ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఇది రాష్ట్రంలో అయితే ఒక తారాస్థాయికి చేరిందని అయితే చెప్పవచ్చు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే బీజేపీ శ్రేణులు అయితే బగ్గుమంటున్నాగా, మరోవైపు బండి సంజయ్ ఇదివరకే కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డిపై దాడి యత్నాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఇటు గంగుల కమలాకర్ ఆఫీస్ పై దాడి చేసి అటు ఫర్నిచర్ ని కావచ్చు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని కావచ్చు ధ్వంసం చేయడంతో ఇక కరీంనగర్ రాజకీయాలు అయితే ఒక హై వోల్టేజ్ కి అయితే చేరుకున్నాయని అయితే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ దాదాపు 700 మంది పోలీస్ సిబ్బందితో అయితే భారీ పోలీస్ బందోబస్తు అయితే కరీంనగర్ పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. చౌరస్తాల దగ్గర కావచ్చు, ఇంకా మిగతా ఇటు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర అండ్ గంగుల కమలాకర్ నివాసం దగ్గర అయితే పటిష్ట పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు బీజేపీ పార్లమెంట్ కార్యాలయంతో పాటు బండి సంజయ్ నివాసం దగ్గర కూడా రెండంచెల భద్రత ఏర్పాటు అయితే పోలీసులు చేశారు. ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులను కూడా నియంత్రించే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. అంతేకాకుండా బీజేపీ ప్రధాన నాయకుల కదలికలపై కూడా పోలీసులు అయితే ఒక ప్రత్యేక దృష్టిని అయితే పెట్టారు. ఈ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ శ్రేణులను అటు నాయకులపై కూడా పోలీసులు అయితే ఒక ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అయితే ప్రస్తుతం కరీంనగర్ లో అయితే బంద్ ఒక శాంతియుత వాతావరణంలోనే అయితే కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. ఈ బంద్ నేపథ్యంలో ఇది మరింత ఈ కరీంనగర్ రాజకీయాలు ఇంకెంత వాతావరణానికి తీసుకెళ్తాయో అనేది అయితే వేచి చూడాలి. ఇది ప్రస్తుతం కరీంనగర్ లో బంద్ ప్రభావంతో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్ నుంచి.